తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టిన చెరువులను రీసర్వే నత్తనడక సాగుతోంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల హద్దులపై హైకోర్టు ఆదేశించేంత వరకు పట్టించుకోని ప్రభుత్వం యంత్రాంగం హడావిడిగా సర్వే చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్స్ చేసే పనిలో పడింది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు ఏడాది క్రితం సర్వే మొదలుపెట్టిన రేవంత్ సర్కార్ చెరువులు, జలాశయాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధి విస్తీర్ణం పక్కాగా తేల్చాలని నిర్ణయించారు. అయితే చెరువుల సర్వే ప్రక్రియ అనుకున్నంత వేగంగా సాగటం లేదన్న టాక్ వినిపిస్తోంది. నీటిపారుదల, రెవెన్యూ, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు చెరువుల సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. హైదరాబాద్లో నత్తనడకన చెరువుల సర్వే 50% కూడా పూర్తి కాని చెరువుల సర్వే, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం. చెరువుల సర్వే తర్వాత పూర్తి స్థాయిలో రంగంలోకి హైడ్రా. చెరువుల సర్వే కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను ఉపయోగిస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత అధికారిక వెబ్సైట్లో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల విస్తీర్ణం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల వివరాలను పొందుపరచనున్నారు. హైదరాబాద్లో చెరువులు, హైడ్రా వ్యవస్థ, మూసీ ప్రాజెక్ట్ అంశాలపై తెలంగాణ చాలా సీరియస్ గా కసరత్తు చేస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలో పెద్ద, చిన్న కలిపి మొత్తం 3500 చెరువులుండగా హైదరాబాద్ పరిధిలో 920 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించలేదు. కొన్నింటికి ప్రాథమికంగా నోటిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయం 2014 వరకే 225 చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. మరో 196 చెరువుల భూములు పాక్షికంగా కబ్జాలకు గురయ్యాయని అధికారులు గుర్తించారు. 499 చెరువుల్లో ఎలాంటి కబ్జాలు, ఆక్రమణలు జరగలేదని అధికారులు తెలిపారు. గత 10 ఏళ్లలో 2014 నుంచి 2023 వరకు మరో 20 చెరువులు, కుంటలు పూర్తిగా కబ్జా చేశారు. గతంలో పాక్షికంగా ఆక్రమణలకు గురైన మరో 24 చెరువులు కూడా పూర్తిగా కబ్జా అయ్యాయి. మరో 127 చెరువుల భూముల్ని వీలైనంత వరకు ఆక్రమించుకున్నారని శాటిలైట్ ఇమేజ్ల ద్వారా నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఇక మిగతా ప్రతి చెరువులో 60% ఆక్రమణకు గురైనట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు చెరువులన్నింటి చరిత్రను బయటకు తీస్తున్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉపగ్రహ చిత్రాలతో ప్రస్తుతం ఉన్న చెరువులను సరిచూస్తోంది. అయితే హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు, జలాశయాల సర్వే అనుకున్నంత సజావుగా సాగడం లేదని తెలుస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణ నత్తనడకన సాగుతోంది. మార్చి మొదటి వారంలోనే చెరువులన్నింటికీ బఫర్, ఎఫ్టీఎల్ హద్దుల నిర్ధారణ పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ 50% కూడా పూర్తి చేయలేకపోయారని అధికారిక వర్గాల సమాచారం. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలను ఉన్నతాధికారులు సైతం సమన్వయం చేయలేకపోతున్నారని చెబుతున్నారు. నగరంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఎలాంటి పరిశీలనలు చేయకుండా భవన నిర్మాణాలకు అనుమతులివ్వడంతోనే అక్రమాలు జరుగుతున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. ఒక సర్వే నంబర్ను తీసుకుని మరో సర్వే నంబర్లో భవనాలు నిర్మిస్తున్న విషయం హైడ్రా గుర్తించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా రియల్ టైం లొకేషన్ వ్యవస్థను తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఒక సర్వే నంబర్ను కొడితే దాని ఫోటోతో సహా క్షేత్రస్థాయిలో కోఆర్డినేట్స్ అధికారులకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన చెరువులను తిరిగి పునరుద్ధరించడానికి హైడ్రా రంగంలోకి దిగింది. మరోవైపు ఇప్పటికే కూల్చివేతలు చేపట్టిన చెరువుల సుందరీకరణ పనులను కొన్ని చోట్ల మొదలుపెట్టారు. ఈ క్రమంలో బతుకమ్మకుంట చెరువును పునరుద్ధరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇక డిసెంబర్ చివరి నాటి వరకు మిగతా చెరువుల రీసర్వే పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.